కేసీఆర్కి తెలిసే ఈ కేసు వ్యవహారం అంతా నడిచిందని చెప్పేసి ఈడీ కోర్టుకు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దాని తర్వాత ఇటు కవిత న్యాయవాది అయితే దీన్ని ఖండించారు. అలాంటిది ఏమీ ప్రస్తావన రాలేదు అని కూడా చెప్పారు. కానీ అయినప్పటికీ కేసీఆర్ పేరు రావడం అనేది ప్రధానంగా చర్చ అవుతుంది, ఎందుకంటే ఇప్పటివరకు రాలేదని. సో ఇలాంటి అంశాలు మరి నిజంగా ఆ కేసులో కూడా ఇక్కడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ కేసీఆర్ పాత్ర ఏదైతే ప్రస్తావిస్తుందో దాంతోపాటు మరి లిక్కర్ స్కామ్లో కూడా కేసీఆర్ పాత్ర ఉందా, మరి నిజంగా బయటికి రాబోతుందా? నిన్న మరి ఎందుకు ఈ రకంగా బయటికి రావాల్సి వచ్చింది పాయింట్స్, మరి దానిపైన మరి కవిత లాయర్ అయితే ఖండించారు. కానీ ఏం జరగవచ్చు ఈ అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ అనలిస్ట్ వీరయ్య గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి కూడా మనకు జాయిన్ అయిపోతున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు. ముందుగా రామ్మోహన్ రావు గారు, ఏంటి ఇదంతా వ్యవహారం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇదంతా కక్ష సాధింపుగా చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. మరి ఈ పేర్లన్నీ బయటికి వచ్చాయి, నిజంగా ఇదంతా వాస్తవమేనా? ఇదంతా కూడా కేసీఆర్ చుట్టూ ఉచ్చు బీసే అవకాశం ఉంటుందంటారా? తప్పు చేసినప్పుడు ఒక రోజు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా చట్టం అనేటటువంటి తనపంతం చేసుకుంటూ పోతుంటది. తప్పు చేసినటువంటి వాడు బయటికి రావాల్సిందే కదా. సో చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధికారిక దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థులు అంటే ప్రతిపక్ష నాయకులైనా, లేకపోతే వ్యాపారవేత్తలైనా, సినీ పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళైనా, లేకపోతే న్యాయవాదుల దాకా నుంచి మొదలు పెట్టుకుంటే న్యాయమూర్తుల దాకా ఎవరిని వదిలిపెట్టకుండా జల్లడబట్టినట్టు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ పోయి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటా ఈ రోజు రోజుకి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మనం గిట్ట చూస్తున్నప్పుడు ఇవన్నీ రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేనటువంటి స్థితి మనకైతే క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇన్ని రోజులేమో అసలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అది ఎవరికి అవసరం? కావాలంటే దమ్ములు టచ్ చేసుకో, ఇది చేసుకో అని చెప్పి ప్రతి వాటి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుతారు, సిబిఐ విచారణ అడుగుతారు. మరి ఎందుకు దీని మీద అడుగుతలేరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు అడగాలి కదా విచారణ అనేటటువంటిది. అడగండి. ఒకటి, మీరు చేసినటువంటి పాపాల చిట్ట ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి, ఒక్కొక్కటిగా. ఆఖరికి సివిల్ సప్లైస్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద పాపం ఏదో బట్టగాల్చి మీద వేసుకుందామని అనుకుంటే అది బూమరాంగ్ అయి వాళ్ళ నెత్తి మీద పిడిగై పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. పోయిన సంవత్సరం యాసంగి పంటలను ఏవైతే సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి వడ్లు మిల్లర్ల కాడ ఉండాల్సినటువంటి స్టాక్ ఎట్లా మాయమైపోయింది? సుమారు 20,000 పైచీలకు స్టాక్ ఈ రోజు ఏ లెక్కలలో లేకుండా ఎట్లా పోయింది? రేపు పొద్దున అది కూడా విచారణ స్టార్ట్ కాబోతుంది. నేను చెప్తున్నా, మీ పని అయిపోయింది. నేను చెప్తున్నా, మీరు ఈ రోజు దొంగతనం చేసే బాహాటంగా బాజప్తా బరి తెగించి బజార్లకు వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తే ఈ రోజు నిజం వైపు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఇంకెంత ధైర్యం ఉండాలి? మీకెంత ధైర్యం ఉంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు, మీరు చేసినటువంటి పాపాలను ప్రజలకు చూపించకుండా ఉంచేది లేదు. ఒకటి రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు, ఒకటి ఇప్పుడు ఇందులో ఈ వీళ్ళు చెప్తున్న పేర్లు చెప్తారు, కానీ ఎవరు ఇందులో దీని వెనక ఎవరున్నారు? బీఆర్ఎస్ నేతలు, కీలక నేతలు ఎవరు అనేది పెద్ద ఆయన అంటే ఎవరండి? దే ఆర్ రిఫరింగ్ టు నేమ్ కాల్డ్ పెద్ద ఆయన. పెద్ద ఆయన అంటే ఎవరు? సీఎం గారనే కదా. నేను అంతకుమించి పెద్ద ఆయన గురించి చెప్పలేను, నా యొక్క టర్మ్ ఎక్స్టెండ్ చేసిండు అని ఓపెన్ గా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది కదా, ఒకసారి లేదు కదా. పిఎంఓ నుంచి వచ్చింది అనేది ఉంది. పెద్ద ఆయన అని చెప్పి సీఎం గారిని రిఫర్ చేసుకుంటా మాట్లాడినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. ఆయన కింద ప్రభాకర్ రావు ఏం చేసిండో ఉంది, ప్రణీత్ రావు ఎవడో ఉంది, శ్రవణ్ రావు ఎవడో ఉంది, వీళ్ళందరూ కలిసి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసిరో ఉంది, ఆర్మ్ ట్విస్టింగ్ ఎట్లా సెటిల్మెంట్లు చేసిరో ఉంది, ఎట్లా బెదిరించిరో కూడా ఉంది. ఒక్కటి చెప్పలేడు, ఇంచుమించుగా అన్ని చెప్పిండు. ఇంకా అసలు రావాలి బయట దేశాలలో ఉండు కాబట్టి అసలు మీద కూడా నేను అరెస్ట్ వారెంట్ అయినట్టుంది. సో అసలోడు కూడా వచ్చిన తర్వాత వీళ్ళందరికీ పైన ఉన్నటువంటి టిప్ ఆఫ్ ద పిరమిడ్ అని అంటాం కదా. కరెక్టే. కానీ రామ్మోహన్ రావు గారు ఒక అంశము, సరే ఇప్పటి వరకు ఇంతమందిని విచారిస్తున్నారు, కానీ అసలు వ్యక్తి వస్తే గానీ మీకు తెలియదు బయటికి ఎవరు? ప్రభాకర్ రావు అనే వ్యక్తి రావాలి. ప్రభాకర్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం అతన్ని రప్పించలేకపోతుంది? అంటే ఒకటి, అక్కడి నుంచి బయట దేశాలకి తీసుకొని రావాలి అని అంటే ప్రొసీజర్స్ మనకు ఉన్నాయి. ఆల్రెడీ ఆయనను పెట్టినటువంటి అది కేంద్రం కిందికి వస్తారు. ఇక్కడ నుంచి మనం పెట్టుకునేటటువంటిది ఉంటుంది. నాకు నచ్చింది కాబట్టి స్టేట్ పోలీస్ డైరెక్ట్ పోయి పట్టుకొని వచ్చేటట్టు ఉండదు. ఎప్పుడైతే మన దేశ బౌండరీలు దాటినాయో కేంద్రం పరిధి లోపలికి పోతుంది. ఆడికించి మనకు రావాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. సేమ్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నల్లధనం గురించి ఫస్ట్ మాట్లాడిండు, తర్వాత దానికి కొన్ని చట్టాలు ఉంటాయి, దానికి ఇది పెద్ద కథ ఉంటదని చెప్పిండు కదా. సేమ్ అట్లనే ఇక్కడ ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళందరూ ఫ్లైట్ ఎక్కి మరి ఏది ఆయన పేరు ఏంది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విజయ్ మాల్యా దగ్గరికి మొదలు పెట్టుకుంటే మేల్ చోప్సీ దాకా
లేకపోతే లలిత్ మోదీ దాకా వీళ్ళందరూ కూడా గాలి మోటార్ ఎక్కి బయట దేశాలు పోయిన వాళ్ళే కదా, అలా ఎందుకు తీసుకొని వస్తలేరు అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని విధానాలు ఉంటాయి కాబట్టి అట్లా కొంచెం ఆలస్యమే తప్ప చిత్తశుద్ధిలో విచారణ జరిపేటటువంటి దాంట్లో ముందుకు తీసుకుపోయేటటువంటి విషయాలలో ఎట్లాంటి శశబిషలే వద్దు. వాళ్ళు తప్పించుకొని పారిపోవాలనుకున్నా కూడా ఖండాలు దాటి ఏడిపోయినా కూడా ఖండాలుగా చీల్చి కేసులు మాత్రం ఖచ్చితంగా ప్రజల ముందుకు పెడతాం. జరిగిందేందో తెలవాలి. ఎందుకంటే బాధితులలో మీరుండ్రు నేనున్నా. తెలంగాణ ప్రజాస్వామ్యం అనేటటువంటిది కూనైంది, ప్రైవసీ అనేది లేకుండా పోయింది. మనకు తెలియకుండా మన ఇంట్లో ఒకటి వచ్చి జోరే మన ఇంటి ఆయ మొత్తం చూస్తుంటే ఎట్లుంటదో దీన్ని ఇది అంతకుమించి వేరేది లేదు టెక్నికల్ గా మనం మాట్లాడాలంటే. సో ఇట్లాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళని క్షమించేది ఉందా? అవతలోడు ఏం చేస్తుండో సీక్రెట్ గా దొంగతనంగా నువ్వు వినేసేసి తర్వాత పోయి ఏది ఆమ్ ట్విస్టింగ్ బెదిరింపులు చేసి కిడ్నాపులు చేపించి లేకపోతే డబ్బులకు సంబంధించినటువంటి ఏది కొనుగోలు జరిపించి కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి కదా. సో ఒక్కొక్కటిగా బయటికి వస్తే ఇంకొక మాట మీరు అన్నారు ప్రభాకర్ రావు వస్తేనే కేసీఆర్ ఇరుకుతాడు అనేది ఏం లేదు. ఆల్రెడీ వీళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో పెద్ద ఆయన రిఫర్ చేసుకుంటా ఆయన పేరు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణలో భవిష్యత్తులో కేసీఆర్ గారిని కూడా ఒకటి రైట్. ఆచార్య గారు గుడ్ మార్నింగ్. ఏంటండి ఇది ఓన్లీ మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సరే మన లిక్కర్ స్కామ్ తర్వాత మాట ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది కేవలము బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం మాకు అవసరం లేదనుకుంటారా? ఏంటి దీనిపైన ఏమైనా సీరియస్గా బీజేపీ నేతలు దృష్టి పెట్టారా? ఎందుకంటే గతంలో కూడా కిషన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ లాంటి వాళ్ళు కామెంట్ చేశారు, మా ఫోన్లో కూడా గతంలో చేశారు. దీనిపైన బీజేపీ పెద్దలు ఏమైనా సీరియస్గా తీసుకొని సిబిఐ విచారణ కూడా వేసే డిమాండ్ చేసి ఉందా? దీన్ని ఏ రకంగా చూస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? లేక రేవంత్ రెడ్డి ఓన్లీ కక్ష సాధింపు చర్యలకు భాగంగానే ఇదంతా చేస్తున్నారంటారా? ఇది తప్పండి. రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చేసినటువంటి అంశం కాదు. పార్టీలు వేరైనా అంశాన్ని బేరీజ్ గా చేసుకుని మాట్లాడారు. వాళ్ళ ఈ గత రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము చేసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి తప్పిదాలల్లా ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద ఎత్తున తప్పు చేయడం జరిగింది. అది మెల్లమెల్లగా బయటపడి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యే లోపలనే మనకి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్లు రావడం, దాని తర్వాత ఇప్పుడు మెల్లగా అందరి రిపోర్ట్స్ అందరికి తీసుకోవడం. ఇవాళ ఏదో కేసీఆర్ మీద చెప్పడం కాదు. మీరు ఒక్కటి గమనించుండ్రి, ముఖ్యమంత్రి ఏదైతే చెప్పకపోతే ముఖ్యమంత్రి తను ఈ వ్యవహారంలో జోక్యం